చాలా సార్లు మనం ఫిక్స్ అయిపోతాం, ఇది నేను కొంటా, ఒక బైక్, ఒక ఫోన్, ఇది నేను కొంటా అని ఫిక్స్ అయిపోయి, ప్రభువా ఇది నేను కొంటున్నా, నువ్వు సహాయం చేయి అని ప్రార్థన చేయి. ప్రభువా ఇది కొనాలా లేదా అని ప్రార్థన చేయరు, ఇది చెయ్యాలా లేదా అని ప్రార్థన చేయి. ఇది నేను చేస్తున్నా, నువ్వు సహాయం చేయంటారు. మీరే నిర్ణయించుకుంటే ఇక దేవుని అవసరం ఏముందండి? నేను ఏమంటున్నా అంటే, నువ్వు దేవునికి అప్పగించుకోరాదు. చాలా మంది నా దగ్గర కూడా వచ్చి ఏమంటారంటే, ఇది చెయ్యాలా వద్దా అని అడగరు, ఇది చేస్తున్నా నువ్వు ప్రార్థన చేయంటారు. మరి అది దేవుని చిత్తమా కాదా ఇది తెలుసుకోవడానికి ఇష్టపడరు. ప్రియ దేవుని పిల్లలు, దయచేసి మీ సొంత నిర్ణయాలు పక్కకు పెట్టి మీ సొంత తలకాయలు, ఎందుకంటే మన తలకాయలు ఏది ఎవనికి వాంది కరెక్ట్ అనిపిస్తుంది అంట, ఎవరిని నడతల వానికి కరెక్ట్ అనిపిస్తుంది అంట, కానీ అది తుదకు మరణమునకే దారి తీసును అని దేవుని వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథంలో. కాబట్టి నీ నడత, నీ చిత్తము అది చాలా శాపానికి గురి చేస్తుంది. దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకొని ప్రయాణం చేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.